జై భీమ్ సోదరులారా, నిన్నగాక మొన్న గుజరాత్ లో జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటనని గుర్తు చేసుకుంటూ భారతదేశానికి గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్ ని 4 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి మాయావతి గారిని భారతీయులందరూ కులమతాలకు అతీతంగా దేవాలయంగా పూజించేటువంటి, దేవాలయంగా అనుకునేటువంటి పార్లమెంట్ లోనే అసహ్యంగా మాట్లాడడం నిజంగా ఇది బీజేపీ వాళ్లకు ఎంత మట్టుకు సమంజసమో నాకు తెలియదు. ఏ ఆవు చనిపోతే ఆ ఆవు చర్మాన్ని ఒలిసినందుకే చావగొట్టినటువంటి ఆ సోదరులు ఇప్పటికీ కూడా నేను వాళ్ళని సోదరులే అంటున్నా. మరి ఆ చచ్చిపోయినటువంటి శవాల్ని నా మున్సిపాలిటీ, నా కార్మికులు, నా అన్నదమ్ములు తీసుకొచ్చి రోడ్ల మీద వాడేసినప్పుడు మీ అమ్మల్ని నడి రోడ్డు మీద మీరు ఎట్లా వదిలేసిండ్రు? దీనికి మీరు ఖచ్చితంగా మిమ్మల్ని, మీ మనసునాశని మీరు పరీక్షించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ పాట మీకే అంకితం చేస్తున్నా. దుండగులారా మీకే అంకితం చేస్తున్నా. మానవత్వాన్ని మరిచినటువంటి మూర్ఖులారా మీకే అంకితం చేస్తున్నా. రామరాజ్యము మనువాద రాజ్యము, మానవత్వం అన్న మాట లేని రాజ్యము. రామరాజ్యము మనువాద రాజ్యము, మానవత్వం అన్న మాట లేని రాజ్యము. గోవు మాత అంటూ మొక్కేటి పాలకులురా, అది సచ్చిపోతే ముట్టలేని లుచ్చన కొడుకులురా. గోవు మాత అంటూ మొక్కేటి పాలకులురా, అది సచ్చిపోతే ముట్టలేని లుచ్చన కొడుకులురా. జంతువును దైవమంటూ మొక్క జ్ఞానము మీది, జంతువును దైవమంటూ మొక్క జ్ఞానము, సాటి మనిషిని ప్రేమించలేని అజ్ఞానము. రామరాజ్యము మనువాద రాజ్యము, మానవత్వం అన్న మాట లేని రాజ్యము. ఆవు చర్మముల్చిందని కొడి తిరిగదరా, మరి లెదరు ఫ్యాక్టరీలలోకి చర్మం ఎట్లా వచ్చేరా? ఆవు చర్మములిచిండ్రని కొడి తిరిగదరా, మరి లెదరు ఫ్యాక్టరీలలోకి చర్మం ఎట్లా వచ్చేరా? బీఫు తింటే సంపుతమని కుక్కలల్లే మొరుగుతుండ్రు, ఆ బీఫును విదేశాలకు పంపెటోడు ఎవడురా? బీఫు తింటే సంపుతమని కుక్కలల్లే మొరుగుతుండ్రు, ఆ బీఫును విదేశాలకు పంపెటోడు ఎవడురా? ముస్లిములు దళితులంటే దేశద్రోహులా, మేము ఒక్కటైతే ఎట్లుంటదో సూపమందురా. రామరాజ్యము మనువాద రాజ్యము, మానవత్వం అన్న మాట లేని రాజ్యము. అంటరాని వాళ్ళమంటూ గెంటి వేస్తారు, మళ్ళా హిందువులము ఒక్కటంటూ వలకబోస్తారు. అంటరాని వాళ్ళమంటూ గెంటి వేస్తారు, మరలా హిందువులము ఒక్కటంటూ వలకబోస్తారు. మా నేతలను గౌరవహీనంగా చూస్తారు, మా ఓట్లను కావాలంటూ కాళ్ళు మొక్తారు. మా నేతలను గౌరవహీనంగా చూస్తారు, మా ఓట్లను కావాలంటూ కాళ్ళు మొక్తారు. నేటికైనా దళిత జనం కండ్లు తెరవరా, నేటికైనా దళిత జనం కండ్లు తెరవరా. మన ఓట్లు మనవే, సీట్లు మనవే, ముందు నడవరా. రామరాజ్యము మనువాద రాజ్యము, మానవత్వం అన్న మాట లేని రాజ్యము. ఈటుక జవాబు పత్తరేనన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాట. ఈటుక జవాబు పత్తరేనన్నాడు, కొడితెవడకు తిరగబడే నైజమన్నాడు. కాషాయపు మూకల కర్కశత్వము, బహుజనుల బలము చూప సమయమొచ్చరా. కాషాయపు మూకల కర్కశత్వము, బహుజనుల బలము చూపే వచ్చే సమయము. నేటికైనా ఏకమయ్యి ముందు నడవరా, ఈ మనువాదులకు తంత్రాన్ని అనగా దొక్కరా. మానవత్వంతో బ్రతకాల, మనుషులం బ్రతికే స్వేచ్ఛని, స్వతంత్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి భారత రాజ్యాంగం మనకిచ్చింది. ఒక మతం మరో మతంపై దాడి చేయడం కాదు, మనం మనుషులమన్న సంగతి మరవద్దు. జై భీమ్.